చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ, అట్లాగే ఈ ఆర్మూర్ ప్రాంతంలో మాలల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాల కోసం తమ జీవితాన్ని దారపోస్తున్నటువంటి అనేక సంఘాలకు చెందినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ నిజామాబాద్, నా పేరు అంగరి ప్రదీప్, నేను ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రేపు జరగబోయే నిజామాబాద్ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారికి ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యావత్తు మాల సామాజిక వర్గం అంతా కూడా తమ పూర్తి మద్దతును తెలియజేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మాల సంఘాలంతా ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత పర్యాయంగా ఎంపీగా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీ ధర్మపురి అరవింద్ గారు దళితులపైన ప్రధానంగా ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు దళితులపైన పెద్ద ఎత్తున హింస కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం అనేటువంటి చట్టాన్ని, పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని అపహాస్యపరుస్తూ ఆయన ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఒక లొట్టపీస్ చట్టం అని చెప్పేసి పార్లమెంటేరియన్లో చేసిన చట్టాన్ని ఉపేక్షించినటువంటి వ్యక్తి, నిర్లక్ష్యంగా దళిత అధికారుల పట్ల మాట్లాడినటువంటి వ్యక్తి, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వ్యక్తి అయినటువంటి అరవింద్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్క పల్లెకు వెళ్ళి ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద చర్యలను తప్పకుండా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి 9 అసెంబ్లీ స్థానాలను కేటాయించి మా ఆత్మగౌరవాన్ని రాజకీయంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిలబెట్టగలిగింది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 స్థానాలు మాలలకిచ్చి, 1 స్థానాన్ని మాదిగ ఉపకులాలకిచ్చి మాలలకు పెద్దపీట వేసినందున కూడా మేమందరం కూడా ఈ పార్టీకి మద్దతు తెలపాలనేటువంటి ఒక నిశ్చయంతో మొత్తంగా కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు ఒక్కొక్క జిల్లాను మేమందరం కూడా బాధ్యతగా తీసుకొని ఇలా పనిచేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ మద్దతుకు మేము ఇలా వారిని గెలిపించడానికి ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా బీజేపీ ఇలా దళితుల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము అది కాదని తెలిసినా కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ నాయకులు ఇలా కేవలం మాలల యొక్క మనోభావాలను తెలుసుకోకుండానే మాలల మనోభావాలను, మాల ఉపకులాల మనోభావాలను కించపరుస్తూ ఒక రోడ్డు మ్యాప్ ప్రకటించకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి దేశ ప్రధాని ఒక కులానికి అనుకూలంగా మాట్లాడమనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మాలలను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా మీకు వర్గీకరణ చేయాలనుకుంటే, మీరు వర్గీకరణకు మాదిగల అభివృద్ధికి మీరు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా మాదిగలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని ఏర్పాటు చేసి వారిని అధికారంలోకి తీసుకురావడానికి, లేదంటే వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఏదైతే ఆనాటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాలరాస్తూ భారత ప్రభుత్వము ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ఉత్తరాదిన బలహీనపడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా దక్షిణాన మొత్తంగా కూడా అన్ని వర్గాలను మేము చేయూతను అందిస్తున్నామని చెప్పేసి ఇలా మొత్తంగా కూడా ఈ వర్గాల యొక్క అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో అందరూ కూడా ఎండగట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ
నిజంగా దళితులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, జవహర్లాల్ నేషనల్ అర్బన్ రూరల్ మిషన్ కింద కావచ్చు, లేదంటే రాజీవ్ గృహకల్ప కింద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి దళితులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికే మా సంపూర్ణమైనటువంటి మద్దతును మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏ విధంగా ఇలా మొత్తంగా కూడా మా అభివృద్ధి కోసం ఏ విధంగా మాలల అభివృద్ధి కోసం పనిచేసిందో మేము ప్రతి మాలపల్లెకు మాల కులానికి వెళ్ళి మాలలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొత్తము ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలను వారు చిత్తశుద్ధితో అమలు చేసిరో వాటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి అరవింద్ యొక్క అహంకారాన్ని ఈ ప్రజాక్షేత్రంలో మేము నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గము, యువత, అట్లాగే మిగతా అన్ని సెక్షన్లలో ఉన్నటువంటి మాల అనుబంధ కులాల ప్రజలంతా కూడా అరవింద్ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఈ ప్రాంత మాల ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నారు. జై భీమ్, జై మాల. Thanks for watching. Like, share and subscribe.